నమస్తే హెచ్సివి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యార్థినులు పోటీతత్వాన్ని పెంచుకుని లక్ష్య సాధనలో ఉన్నతంగా ఎదగాలి. ఎన్ఆర్ఐ విద్యాసంస్థల జూనియర్ ఇంటర్ యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన విభిక్షాలు ప్యానల్. విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఎస్ఏఎస్ కామేశ్వరరావు. విద్యుత్ జీఈ అక్కల సత్యనారాయణ నివాళి. షుగర్వాది నియంత్రణకు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డాక్టర్ శారద. విద్యా అధ్యయనంలో ప్రతి దశలో కొత్తదనాన్ని ఆహ్వానిస్తూ పోటీతత్వాన్ని పెంపొందించుకుంటూ మీకు మీరే పోటీ అనే భావనతో ఉన్నత లక్ష్యాల సాధనకు ఇష్టంగా సాధన చేసే క్రమంలో పడిలేచే కెరటంలా ఉత్సాహంగా ఉండాలని ఎన్ఐఆర్ విద్యా సంస్థల సెక్రటరీ అండ్ కరెస్పాండెంట్ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ జూనియర్ ఇంటర్ విద్యార్థులు యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆదివారం స్థానిక గంగానమ్మపేటలోని ఎన్ఆర్ఐ జూనియర్ ఇంటర్ విద్యార్థుల యూత్ ఫెస్ట్ కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు. ఎన్ఆర్ఐ శ్రీ విఘ్నేశ్వర భవన్ యూత్ ఫెస్ట్ కార్యక్రమం విశిష్ట యూత్ ఫెస్ట్ పేరిట గంగనమ్మపేటలోని మమతా నాగేశ్వరరావు ఫంక్షన్ హాల్లో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్ఆర్ఐ విద్యా సంస్థల కరెస్పాండెంట్ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ విద్యార్థులు ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలను తిలకించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ నిన్నటి చరిత్రలోని మంచిని గ్రహించి రేపటి విజయం కోసం నేడు ఇష్టంగా సాధన చేయాలని, అప్పుడే అనుకున్న లక్ష్యాలు చేరువవుతాయని ఇంటర్ విద్యార్థులకు అభినందనలు తెలిపారు. అనంతరం సాంస్కృతిక కార్యక్రమాలు ప్రదర్శించిన విద్యార్థులకు దుశ్శాలువలు కప్పి మెమెంటోలు అందజేశారు. విద్యా సంస్థల సీఈఓ ఉమామహేశ్వరరావు, వివిధ విభాగాల ప్రిన్సిపల్స్, అధ్యాపకులు పాల్గొన్నారు. అనంతరం కొత్తపేటలోని ఎన్వీఆర్ కన్వెన్షన్ హాల్లో ఎన్ఆర్ఐ విద్యా సంస్థలకు చెందిన వెంకటేశ్వర, వెంకటాద్రి క్యాంపస్లకు చెందిన ఇంటర్ విద్యార్థుల యూత్ ఫెస్టివల్ కార్యక్రమంలో ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తమ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. విద్యార్థినులు తమ భవిష్యత్తు, విద్యా వికాసం కోసం వర్తమానంలో ఎలా ఉండాలో గడిచిన కాలము విద్యా చరిత్ర చెప్తుందని, ఆ కోణాన్ని అందిపుచ్చుకొని ఇష్టంగా చేసే సాధన ద్వారా భవిష్యత్తులో లభించే విజయాలు 10 మందిలో గుర్తింపు తీసుకొస్తాయన్నారు. లక్ష్య సాధనకు నిరంతర శ్రమ అవసరమన్నారు. ఎన్ఆర్ఐ విద్యా వికాసం అంచెలంచెలుగా రాష్ట్రంలోని అనేక ప్రాంతాలకు విస్తరిస్తుందని, ఇందుకు సీఈఓ ఉమామహేశ్వరరావు, నిర్ణయాత్మక ఆలోచనలు సహకరిస్తున్న అధ్యాపక వర్గం, ఆదరిస్తున్న విద్యార్థుల తల్లిదండ్రులు ముఖ్య కారణమన్నారు. ఉమామహేశ్వరరావు మాట్లాడుతూ 2008లో ఎన్ఆర్ఐ అకాడమీని సంస్థ చైర్మన్ ఆలపాటి రవీంద్ర గుంటూరులో ప్రారంభించారని, 2024 విద్యా సంవత్సరం పూర్తయ్యే నాటికి 5539 మంది విద్యార్థులతో 600 మంది అధ్యాపేతర సిబ్బందితో రాష్ట్రంలో పలు బ్రాంచ్లను ఏర్పాటు చేసిన తీరును వివరించారు. జ్యోతి ప్రజలతో ప్రారంభమైన ఈ కార్యక్రమంలో తొలుత విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆహతులను ఆకట్టుకున్నాయి. ఎన్ఆర్ఐ వెంకటేశ్వర, వెంకటాద్రి క్యాంపస్ల ప్రిన్సిపల్ ఎస్ శివనారాయణ, వాసిరెడ్డి కిషోర్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ లాజర్, ఎన్వీఆర్ కళాశాల కరెస్పాండెంట్ నన్నపనేని సుధాకర్ తదితర అధ్యాపేతర సిబ్బంది విద్యార్థులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. నేను అందుకే చాలా సందర్భాల్లో చెప్తాను, చాలా మీటింగ్స్ లో చెప్తా ఉంటాను, ఓడిపోవడం అనేది చాలా కష్టం, అట్లాగే తప్పడం అనేది కూడా చాలా కష్టం. ఎందుకు ఎప్పుడు తప్పగలుగుతాం? నథింగ్ ఈజ్ ఇన్ యువర్ మైండ్. వెన్ యు ఆర్ నాట్ ఓపెన్ యువర్ పేజ్, వాట్ యు ఆర్ హ్యావింగ్ దట్ పేజ్ నీకు తెలియనప్పుడు అప్పుడు మాత్రమే నువ్వు తప్పగలవు. చదివితే మాత్రం నువ్వు తప్పు కదా. పుస్తకం ఓపెన్ చేసి ఆ పుస్తకంలో ఏ పేజీలో ఏముందో అనేది తెలుసుంటే తప్పడం అనేది ఎప్పుడు జరగదు. అది ఓపెన్ చేసే సమయం లేనప్పుడే, మన యొక్క సమయాన్ని వేరే వాటి మీద కేంద్రీకరించినప్పుడే తప్పకుండా కేంద్రీకరించాలి. ప్రతి ఒక్క వ్యక్తి అన్ని విషయాల మీద కేంద్రీకరించాలి. ఎందుకంటే మనకు భగవంతుడు అలాంటి శక్తిని ఇచ్చాడు. నువ్వు పడిపోవడం అనేది ముఖ్యం కాదు, పడి లెగటం అనేది ఏ రకంగా లెగుస్తావో, ఆ లెగిసేటప్పుడు ఏ రకంగా లెగవాలని భావం నీలో కలుగుతుందో ఆ భావాన్ని అర్థం చేసుకొని విశ్లేషించుకొని అన్వయించుకుంటే నీకు నువ్వుగా ఆవిష్కరించబడతావు ఒక వ్యక్తిగా ఈ సమాజంలో అని చెప్పి చెప్పాలనేది నా ఉద్దేశం. నిన్ను నువ్వుగా ఆవిష్కరించుకోవాలి. తల్లిదండ్రులు నీకు ఒక పేరు పెడతారు, ఏఓ, బిఓ, సిఓ, డిఓనో. ఏంటి మాకు అందమైన పేర్లు ఉంటే సార్ ఏబిసిడి అంటున్నారు. ఎగ్జాక్ట్లీ. ఏ అనేది మనం ఎందుకు చెప్పుకున్నాం, బి అనేది ఎందుకు ఆల్ఫాబెట్ని ఉచ్చరించుకున్నాం, దాని ద్వారా ఎన్నో రకాలైన పదాలని, ఎన్నో రకాలైనటువంటి భావాన్ని, ఆ భావాన్ని వ్యక్తీకరించుకునే
బేసిక్ వర్డ్ని క్రియేట్ చేయాలంటే ఆల్ఫబెట్స్ నుంచి వర్డ్ని క్రియేట్ చేస్తాం కాబట్టి ఇన్ ద సేమ్ వే నీ పేరు 10 మందికి తెలియాలి. 17 మంది స్టాఫ్తో స్టార్ట్ చేయబడినటువంటి జూనియర్ కాలేజీ ఈరోజు 189 మంది ఓన్లీ జూనియర్ కాలేజీలో ఎంప్లాయీస్ ఉన్నారు. టీచింగ్ స్టాఫ్ కావచ్చు, నాన్ టీచింగ్ స్టాఫ్ కావచ్చు. 2013 జనాల్లో ఉన్నటువంటి పేరెంట్స్ ఎన్ఆర్ఐని ఆదరించిన దాన్ని బట్టి బేస్ చేసుకొని స్కూల్ కూడా స్టార్ట్ చేస్తే తప్పనిసరిగా స్కూల్లో కూడా సక్సెస్ వస్తుందని చెప్పి భావించి 2014లో మరి ఎన్ఆర్ఐ ఇండియన్ స్ప్రింగ్స్ని గంగారమ్మపేటలో ఒక్క బ్రాంచ్ స్టార్ట్ చేశాం. కేవలం ఫస్ట్ ఇయర్ 380 మంది స్టూడెంట్స్తో ఆ రోజు 2014లో స్కూల్ స్టార్ట్ చేయడం జరిగింది. దాదాపు 25 మంది ఎంప్లాయీస్ ఆ రోజు స్కూల్లో ఉండేవాళ్ళు. మరి ఈ 12 సంవత్సరాల స్కూల్ ప్రయాణంలో కూడా 2025-26 అకాడమిక్ ఇయర్కి వచ్చేటప్పటికి స్కూల్లో ఈరోజు 1700 మంది స్టూడెంట్స్, సుమారు కాలేజీ కన్నా ఎక్కువ స్టాఫ్ 200 మంది స్టాఫ్ ఈరోజు మరి ఒక స్కూల్ విభాగంలోనే ఉన్నారు. మరి ఈ రెండింటి ప్రయాణంలో మనకు ఎదురైనటువంటి సవాళ్ళు కావచ్చు, ఇబ్బందులు కావచ్చు, ఇతర కాలేజీ నుంచి ఉన్నటువంటి పోటీ తత్వాన్ని మనం ఎప్పటికప్పుడు ముందుగానే పసిగట్టి వాటి మీద చేసినటువంటి పరిశ్రమ స్టాఫ్ అందరి యొక్క కోఆర్డినేషను. రసవత్తంగా కొనసాగిన ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికల నేపథ్యంలో వి భిక్షాలు ప్యానెల్ శనివారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో విజయకేతనం ఎగురవేసింది. ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడి అవకాశాన్ని వి భిక్షాలు ఉద్యోగులు ఓటు హక్కు ద్వారా అందించిన ఆశీస్సులతో స్వంతం చేసుకున్నారు. స్థానిక ఎన్జీఓ హోంలో శనివారం ఎంతో రసవత్తంగా కొనసాగిన పోలింగ్ సాయంత్రం 3 గంటల వరకు కొనసాగింది. అనంతరం చేపట్టిన కౌంటింగ్ ప్రక్రియ రాత్రి 11 గంటల వరకు నిర్వహించారు. 1057 మంది ఓటర్లుగా ఉన్న ఎన్జీఓ ఉద్యోగుల సంఘ ఎన్నికల్లో విభిక్షాలు ప్రత్యర్థికే మోహన్ చౌదరిపై 218 ఓట్ల ఆధిక్యతతో విజయకేతం ఎగురవేశారు. మొత్తం 7 రౌండ్లకు గాను ప్రతి రౌండ్లో భిక్షాలకు స్పష్టమైన ఆధిక్యత కనిపించింది. ఎన్నికల అధికారి ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం అధ్యక్షులుగా విభిక్షాలు ప్రేరణ ప్రకటించిన క్రమంలో ఆ ప్రాంతంలో సందడి వాతావరణం నెలకొంది. ఓవైపు భిక్షాలకు ఉద్యోగ సంఘ నాయకులు అభినందనలు చెప్తుండగా భిక్షాలు అభిమానులు బాణసంచా కలిసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏపీ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికైన భిక్షాలు మాట్లాడుతూ తన ప్యానెల్ విజయాన్ని కాంక్షిస్తూ ఓటు వేసిన ఉద్యోగులకు ధన్యవాదాలు తెలిపారు. తమ ప్యానెల్ గెలుపు ఉద్యోగుల గెలుపని, వారి కోసం లభించిన పదవి ద్వారా తన వంతుగా పూర్తి స్థాయిలో తోడ్పాటు అందిస్తూ ఉద్యోగుల ఆకాంక్షకు అనుగుణంగా తమ సేవలు అందిస్తామన్నారు. కొత్తపేట ఎన్జీఓ కళ్యాణ మండపంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో భిక్షాలు ప్యానెల్ సభ్యులు పాల్గొన్నారు. ఇటీవల జరిగిన ఈ ఎన్జీఓ అసోసియేషన్ ఎన్నికల్లో మా ప్యానెల్ తరఫున పోటీ చేసి అత్యధిక మెజార్టీతో గెలవడం జరిగింది. ఈ గెలుపు అంతా ప్రతి ఎంప్లాయీ మాకు సహకరించడం కానీ, సచివాలయం సిబ్బంది ఇందులో ప్రధాన పాత్ర పోషించారు. వాళ్ళందరికీ కూడా ప్రతి ఎంప్లాయీకి కృతజ్ఞత తెలియపరుస్తున్నాను. వాళ్ళ యొక్క సమస్యలు నా సమస్యలుగా పరిగణించి ప్రతి సమస్యను అధిగమిస్తానని, వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేస్తానని ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను. మరొకసారి అందరు ఎంప్లాయీస్కి నేను రుణపడి ఉంటాను, కృతజ్ఞతలుగా తెలియపరుస్తున్నాను. నా పేరు సాయి కృష్ణ అండి. నేను కోర్టులో బెంచ్ క్లర్క్గా పనిచేస్తాను. నాకు ఎన్జిఓ హోమ్తో 2013 నుంచి సంబంధాలు ఉన్నాయండి. తప్పనిసరిగా మా ప్రెసిడెంట్ గారు మిగతా కమిటీ మెంబర్ అందరితో కలిసి దీనికోసం విశేషంగా కష్టపడతామని చెప్పి ప్రత్యేకంగా మాకు ఓటేసిన ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞత తెలియపరుస్తాను. ఈ సందర్భంగా నేను ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపరింటెండెంట్గా పనిచేస్తాను. ఈరోజు జరిగినటువంటి ఎన్జిఓ అసోసియేషన్ ఎన్నికల్లో మరి భిక్షాల్ గారి ప్యానల్గా మేమందరం పోటీలోకి రావడం జరిగింది. మరి మా సభ్యులందరూ కూడా మరి మమ్మల్ని మా యొక్క ప్యానల్గా గెలిపించడంలో మరి అందరూ మాకు చాలా సహకరించారు. వారు గెలిచి మమ్మల్ని గెలిపించారు. పోటీ జరిగింది. ఆ పోటీలో మేము అందరం ప్యానల్గా విజయం సాధించడానికి సహకరించిన ప్రతి ఒక్క సభ్యుడికి పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వారి సమస్యలు పరిష్కరించే దానిలో మా వంతుగా ఏ విధమైనటువంటి అలసత్వం ప్రదర్శించకుండా సమస్యలను పరిష్కరించే దానిలో మేము ముందుండి ప్రతి ఒక్క ఉద్యోగికి మేము అండగా ఉంటామని తెలియజేస్తూ, విద్యుత్ శాఖలో ఉద్యోగ భద్రత లేని రోజుల్లో ఆదిభట్ల సూర్యకామేశ్వరరావు ఎన్నో పోరాటాలు చేసి కాంట్రాక్ట్ ఎల్డీసీ కార్మికులను పర్మనెంట్ ఉద్యోగులుగా ప్రభుత్వ రంగం గుర్తించే విధంగా విలువైన సేవలు అందించారని ఆదిభట్ల సూర్యకామేశ్వరరావుకు విద్యుత్ శాఖ డీఈ అక్కల సత్యనారాయణ ఘనంగా నివాళులర్పించారు.
చెంచుపేటలోని విద్యుత్ డిఈ కార్యాలయం ఎదురుగా గల ఎస్ఏఎస్ కామేశ్వరరావు విగ్రహం వద్ద ఆదివారం కామేశ్వరరావు 52వ వర్ధంతిని పురస్కరించుకుని విద్యుత్ ఉద్యోగులు ఆయన విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా విద్యుత్ శాఖ ఏఈ అక్కల సత్యనారాయణ మాట్లాడుతూ విద్యుత్ శాఖలో నాడు డ్రాప్స్ మెన్ గా విధులు నిర్వహించిన కామేశ్వరరావు నాటి పరిస్థితులపై రాజీలేని పోరాటాలు చేసి కాంట్రాక్ట్ ఎల్డీసీలకు ఉద్యోగ భద్రత కల్పించడంలో అందించిన సేవలు వెలకట్టలేనివని నివాళులర్పించారు. పరిస వెంకటేశ్వరరావు మాట్లాడుతూ విద్యుత్ ఉద్యోగుల న్యాయమైన కోరికల సాధనకు ప్రాణత్యాగం చేసిన మహనీయుడు కామేశ్వరరావు అని నాటి పరిస్థితులను వివరించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ అసిస్టెంట్ ఇంజనీర్ బి అశోక్ కుమార్, విద్యుత్ శాఖ కార్యాలయ ఉద్యోగులు పాల్గొన్నారు. 73లో 29 నవంబర్ నాడు అయితే ఆ మరుసటి రోజు అంటే ఇదే రోజు 30వ తారీఖు 11వ నెల 73లో చనిపోవడం జరిగింది. ఆ రోజు ఆయన చనిపోయిన తర్వాత విద్యుత్ కార్మికులకు రావాల్సినవన్నీ ఏవైతే హక్కులు ఈయన ఏదైతే డిమాండ్లో పెట్టాడో ఆ రోజు నుంచి అవన్నీ 4 సంవత్సరాలకు ఒకసారి పే స్కేల్స్ రావటం కానివ్వండి, బోనస్ రావటం కానివ్వండి, అన్ని ఫుల్ఫిల్గా ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి. ఆ రోజుని ఈ ఆత్మ బలిదానంలో చేసుకున్న రెండో వ్యక్తిగా మరి BBC న్యూస్లో కూడా చెప్పడం జరిగింది. ఏదేమైనా అలాంటి నాయకుల్ని స్మరించుకుంటూ ఈ రాష్ట్ర వ్యాప్తంగా ఏ ఆఫీస్ ఉంటే ఆ ఆఫీసులో ఈ రోజున ఆయన వర్ధంతి కార్యక్రమాలు, అన్నదాన కార్యక్రమాలు నిర్వర్తించడం కూడా జరుగుతూ ఉంది. వారు 1973వ సంవత్సరంలో ఏదైతే ఈ విద్యుత్ కార్మికుల యొక్క సమస్యల గురించి పోరాటం చేసి వారు చేసినటువంటి ఆ ఆత్మాహుతి యొక్క ప్రతిఫలంగానే ఈ రోజున వీరందరికీ కూడా ఇంత గొప్ప జీతాలు, విద్యుత్ శాఖలో ఉన్నటువంటి ఉద్యోగులు ఈరోజు ఇంత మంచి జీతాలు తీసుకొని ఇంత సుఖ సంతోషాలతో ఉండగలుగుతున్నామంటే దానికి కేవలం వారి యొక్క నృత్యము, వారు ఆ రోజు చేసినటువంటి బలిదానం వల్లే ఈరోజు ఇలా ఉండగలుగుతున్నాం. సో ఇంతమంది కోసం, ఇంత భావితరాల కోసం ఆయన ఆ రోజు ఆ పోరాటం చేయటం అనేది ఎప్పుడూ చిరస్మరణీయమైనది. అలాంటి వారిని మనం వర్ధంతి రోజు ఇలా గౌరవించుకోవటం అనేది చాలా సంతోషకరమైన విషయం. షుగరు, బీపీ వంటి వ్యాధులు సంక్రమించాక దీర్ఘకాలం ఉంటాయని, కేవలం మందులపైన ఆధారపడకుండా ఆహారపు అలవాట్లో మార్పులు తెచ్చుకొని కొవ్వు శాతం తక్కువ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని షుగర్ వ్యాధిగ్రస్తుల ఉచిత వైద్య శిబిరంలో డాక్టర్ శారద పేర్కొన్నారు. బురిపాలెం రోడ్లోని ఎస్ బిల్డింగ్ నందు ఆదివారం షుగర్ వ్యాధిగ్రస్తులకు ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు. పలు గ్రామాల నుండి 280 మంది షుగర్ వ్యాధిగ్రస్తులు పాల్గొని వైద్య సేవలు పొందారు. ఈ సందర్భంగా D3 శారద సర్వీస్ సొసైటీ నిర్వాహకురాలు డాక్టర్ శారద మాట్లాడుతూ షుగర్, బీపీ ఓసారి వచ్చాక వాటిని వదిలించుకోవడం అసాధ్యమన్నారు. సుదీర్ఘకాలం ఉండే ఈ వ్యాధులకు కేవలం మందులపైన ఆధారపడకుండా ఆహారపు అలవాట్లో మార్పులు అవసరమన్నారు. తీసుకునే ఆహారాన్ని క్యాలరీలో కొలుస్తారని, తీసుకునే ఆహారం ఎంత, ఖర్చు చేసింది ఎంత అనేది లెక్కగా ఉండాలన్నారు. మితిమీరి తీసుకునే ఆహారం వల్ల ఫ్యాట్ లెవెల్ పెరుగుతుందని, తద్వారా అనేక అనారోగ్య సమస్యలు వస్తాయన్నారు. GI ఇండెక్స్ ప్రకారం తీసుకునే ఆహారం ఎన్ని క్యాలరీలు అనే విషయం తెలుస్తుందని, ఆ విధంగా శరీరానికి సరిపడా క్యాలరీల ఆహారం తీసుకోవడం, వాకింగ్, వ్యాయామం వంటివి పాటించడం ద్వారా షుగర్ వ్యాధి కంట్రోల్లో ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో D3 శారద సర్వీస్ సొసైటీ సభ్యులు, సిబ్బంది పాల్గొన్నారు. ఎలాగైతే నెలవారీ జీతాన్ని మనం ఎంత ఖర్చు పెడుతున్నాము, ఎంత దాచుకుంటున్నాము అనేది ఎలా ఉందో, తిండి కూడా మనం ఎంత తింటున్నాము, ఎంత ఖర్చు పెడుతున్నాము అనే దాని మీదే మన ఆరోగ్యం కానీ, మన జీవితకాలం, మనం ఇక్కడ బతికే కాలం కానీ ఆధారపడి ఉంటుంది. డబ్బులు ఎట్లాగైతే మనం ఆధారపడి దాచుకుంటామో అట్లా అధికమైన తిండి తిని మన పొట్టలో అయితే దాచుకోకూడదు. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా వీళ్ళు వచ్చిన వాళ్ళకి చూస్తే ఫ్యాటీ లివర్స్ అనేవి అధికంగా ఉంటున్నాయి. మనం మితిమీరి ఆహారం తిన్నప్పుడు ఆ లివర్లో చేరిన ఫ్యాట్ మూలాన మిగతా అవయవాలు కూడా కుంటుపడుతున్నాయి. అందుకని ఒక షుగరే కాదు, ఒక హోలిస్టిక్ అప్రోచ్ తోటి ఇక్కడ ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. అలాగే మీరు చూసే వారందరికీ కూడా నేను చెప్పే సలహా ఏంటి అని అంటే, మీరు తినే ఆహారంలో ఎన్ని క్యాలరీస్ తింటున్నారు, అలాగే GI ఇండెక్స్ అని ఉంటుందండి. మీరు నెట్లో గూగుల్కి వెళ్ళి మీరు తింటే, సపోజ్ మనం ఇడ్లీ తిన్నామనుకోండి, వాట్ ఈస్ ద GI ఇండెక్స్ ఆఫ్ ఇడ్లీ, 1 ఇడ్లీ ఆర్ 2 ఇడ్లీస్ ఆర్ 4 ఇడ్లీస్, వాట్ ఎవర్ యూ ఈట్ ద నంబర్, ఆ నెంబర్కి 4 ఇడ్లీలకి GI ఇండెక్స్ ఎంత అనేది మీరు టైప్ చేస్తే ఒక విలువ వస్తుంది. దీన్ని తెలుగులో కూడా మీరు టైప్ చేయొచ్చు. ఆ GI ఇండెక్స్ ఎప్పుడైనా సరే తక్కువ ఉన్న ఆహారం తిన్నవారికి ఆయుర్దాయం ఎక్కువ ఉంటుందండి. ఇది చాలా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాలి, గుర్తుపెట్టుకోవాలి. మనం ఒకళ్ళ ద్వారా ఒకళ్ళమి దీన్ని ప్రచారం చేయాలి. గ్రేప్స్ తిన్నారు, దానికి కూడా టైప్ చేసుకోండి. ఎప్పుడైనా నంబరు తక్కువ ఉండాలి. 50 కానీ 40 కానీ 20 కానీ 30 కానీ ఉంటే మంచిదమ్మా. ఇది తప్పనిసరిగా మీరు పాటించండి. మార్గశిక మాసంలో ప్రారంభమయ్యే ధనుర్మాస వ్రత మహోత్సవంలో శరణాగతి గోష్ఠి ద్వారా 11 సంవత్సరాలు పూర్తి చేసుకుని 12వ సంవత్సరం జరుపుకునేందుకు ఏర్పాట్లు ప్రారంభమైనట్లు శరణాగతి గోష్ఠి నిర్వాహకులు శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు.
స్థానిక బుర్రిపాలెం రోడ్లో గల శరణాగతి గోష్ఠి ప్రాంగణంలో ఆదివారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో శ్రీ నరేంద్ర రామానుజదాస స్వామి మాట్లాడుతూ స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని వడ్లముడి హాస్పిటల్ పక్కన బిఎస్ఆర్ కళాశాలకు వెళ్లే మార్గంలో ఎరంశెట్టి గంగాధర్ వెంకటరామయ్యల స్థల ప్రాంగణంలో డిసెంబర్ 16వ తేదీ నుంచి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాస వ్రత మహోత్సవాలు విశేష ఆధ్యాత్మిక సేవలతో నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ప్రచార కరపత్రాలను ఆవిష్కరించారు. కార్యక్రమంలో శరణాగతి గోష్ఠి సభ్యులు భక్తులు పాల్గొన్నారు. డిసెంబర్ 16వ తారీఖు నుండి జనవరి 14వ తారీఖు దాకా జరుగుతూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో అనేక మంది భాగవతోత్తములు ఎన్నో రకాలైనటువంటి ప్రాచీనమైనటువంటి కళలను కూడా మన యొక్కటువంటి ధనుర్మాస కార్యక్రమంలో చక్కగా ప్రదర్శించడం అనేటువంటిది కూడా జరుగుతున్నది. ప్రత్యేకించి ఈ సంవత్సరం ధనుర్మాస వ్రత మహోత్సవాలు మన తెనాల్లో ప్రారంభం చేసి 12వ సంవత్సరం అంటే పుష్కర మహోత్సవాన్ని మన ధనుర్మాస మహోత్సవాలు చక్కగా జరుపుకోబోతున్నాయి. 50 మంది భాగవతోత్తములందరూ కూడా ఈ ధనుర్మాస వ్రత మహోత్సవానికి చక్కగా ప్రతిరోజు పాల్గొని శ్రీ గోదారంగనాథ స్వామి వారి యొక్క పరిపూర్ణ అనుగ్రహాన్ని పొంది ఆ స్వామి యొక్కటువంటి అమ్మ యొక్కటువంటి కటాక్షాన్ని మనందరం కూడా తప్పకుండా పొందాలని ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. వేలాది మంది భక్తులు ఆర్థిక సహాయ సహకారాలతో ఈ శరణాగతి గోష్ఠి ఆశ్రమము ఏర్పాటైనది. ఈ సంవత్సరం విశిష్టతది. అలాగే మరి పుష్కర సంవత్సరం సందర్భంగా నరేంద్ర రామానుజదాస స్వామి వారి యొక్క ఆధ్వర్యంలో ఈ సంవత్సరం జరిగే విశిష్ట కార్యక్రమాలకి వేలాది మంది పాల్గొనాలి. వీరి యొక్క విశిష్టత ఏమిటంటే ఈ ధనుర్మాస కార్యక్రమంలో ప్రతిరోజు ఒక తిరుప్పావైలో ఒక ప్రాచురం ఆయన చెబుతూ ఉంటారు. ఆ ప్రాచురం యొక్క విశిష్టతని వివరిస్తూ ఆధునిక పరిస్థితుల జీవన విధానానికి అనుగుణంగా సమన్వయపరిచి వారు చెప్పటం, తద్వారా హిందూ ధర్మం యొక్క విశిష్టతని వారు చెబుతూ ఉండటం వలన ఈ విధంగా ఈ 11 సంవత్సరాలతో అత్యంత వైభవంగా జరుగుతున్నది. ఈ సంవత్సరం కూడా ఈ తెనాలి కాకుండా పరిసర ప్రాంత ప్రజలందరూ భక్తులందరూ వేలాదిగా పాల్గొనాలి. ఖరీఫ్లో వరిని కొనుగోలు చేసే విషయంలో సివిల్ సప్లైస్ డిపార్ట్మెంట్ మార్క్ఫెడ్ ద్వారా కూటమి ప్రభుత్వం స్పష్టమైన విధి విధానాలతో ముందుకు సాగుతుందని, రైతులు దళారుల మాటలు విని మోసపోవద్దని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ తెనాలి మండలం కంచెలపాలెం గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో అన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల మేరకు వాతావరణంలో చోటు చేసుకున్న మార్పుల క్రమంలో తెనాలి మండలంలోని కంచెలపాలెం గ్రామంలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ఆదివారం రైతులను పరామర్శించారు. ప్రభుత్వ పరంగా రైతులకు నష్టం లేకుండా తీసుకునే చర్యల క్రమంలో రైతుల పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు. వ్యవసాయ క్షేత్రంలో వాతావరణంలో వచ్చిన మార్పు, ధాన్యం తడవకుండా ప్రభుత్వ టార్ఫిన్ పట్టాల పంపిణీ గురించి ఆరా తీశారు. రైతులు ఆధైర్యపడొద్దని, దళారుల మాట నమ్మి ధాన్యం తక్కువ ధరకు అమ్ముకోవద్దని రైతులను కోరారు. అనంతరం ఎమ్మెల్సీ ఆలపాటి రాజంప్రసాద్ మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ద్వారా సివిల్ సప్లైస్ మార్క్ఫెడ్ ఆధ్వర్యంలో 17% తేమ ఉన్న ధాన్యం 75 కేజీల బస్తా 1780 రూపాయల ధర నిర్ణయం చేసి 1000 హెక్టార్ల ధాన్యం కొనుగోలు చేస్తున్నట్టు తెలిపారు. ట్రాన్స్పోర్ట్ సమస్య అధిగమించే దిశగా రోజుకు 50 లారీలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. మరో 15 రోజుల్లోపు 10,000 హెక్టార్ల ధాన్యం కొనుగోలు చేయగలమన్న భావన వ్యక్తం చేశారు. అదేవిధంగా కూటమి ప్రభుత్వం పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో గ్రామాల్లో కూటమి శ్రేణులు పాల్గొని ప్రభుత్వ విధానాలను ప్రజల్లో తీసుకెళ్లాలని అన్నారు. ఈ కార్యక్రమం ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ వెంట మండల పార్టీ నాయకులు పాల్గొన్నారు. పొద్దున దేవరపల్లి బుజ్జబ్బాయి ఇట్లా చూసాం సార్, ఆయనది 22.5 అట్లా వచ్చింది. నెక్స్ట్ చుక్కపల్లి పుల్లయ్య గారి అని చూసాం సార్, ఆయనది ఎంత వచ్చినా తీసుకోమంటున్నారు కదా. మనకి మిల్లెట్తో మాట్లాడితే టెక్నికల్ అసిస్టెంట్ 20 బిలో ఉంటేనే మేము యాక్సెప్ట్ చేస్తాం, రిటర్న్ చేస్తాం. పంటలకి గిట్టుబాటు ధర లభించే విధంగా ప్రభుత్వం సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ద్వారా మార్కెట్ ద్వారా మన ప్రాంతంలో ధాన్యాన్ని సేకరించి వారికి 75 కేజీల బస్తాకి 1780 రూపాయలు 17% మాయిస్తుంటే ఇవ్వాలని చెప్పి నిర్ణయించి ఇప్పటికే దాదాపు 10,000 మెట్రిక్ టన్నులు ధాన్యం సేకరణలో భాగంగా 1000 మెట్రిక్ టన్నుల్ని మనం సేకరించడం జరిగింది. ట్రాన్స్పోర్ట్ సమస్య ఉంది అంటే ట్రాన్స్పోర్ట్ సమస్యను తీర్చే విధంగా దాదాపు రోజు ఒక 50 లారీలు ఏర్పాటు చేసి అతి త్వరలో ఈ 15 రోజుల లోపల 10,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సంపూర్ణంగా
సేకరిస్తామని చెప్పి కూటమి నాయకత్వం, మరి ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు ఏ రైతు కూడా నష్టపోకూడదని చెప్పి ఉచితంగా టార్పాలిన్లు అందరికీ పంపిస్తూ మళ్ళీ ఆ టార్పాలిన్లు ఎవరికైతే ఉపయోగించుకున్నారో మిగతా వారికి ఉపయోగపడేలాగా చేయమని చెప్పి కూడా చెప్పడం జరిగింది. ఈ నేపథ్యంలో మన ప్రాంతంలో ఎవరు కూడా రైతులు తక్కువ ధరకు అమ్ముకోవద్దని చెప్పి, మోసపోవద్దని చెప్పి మధ్యలో ఉన్నటువంటి ఈ బ్రోకర్స్ కానీ వీళ్ళు కానీ ఏదైనా చెప్తే దాన్ని మీరు నమ్మి తక్కువ ధరకి ఇవ్వద్దని చెప్పి ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున, పార్టీ తరఫున కోరుకుంటూ, అదేవిధంగా ఈరోజున ఈ ఊర్లో గాలి మురళీ గారు తెలుగుదేశం పార్టీకి ప్రధానమైనటువంటి నాయకుడు రోజున ఆకస్మికంగా మరణించడం అనేది పార్టీకి వ్యక్తిగతంగా నాకు తీరని లోటు అని చెప్పి వారి కుటుంబానికి శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి, అదేవిధంగా వారి ఆత్మకి శాంతి చేకూరాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ సెలవు తీసుకుంటూ, ఈ నెల కూడా దాదాపు 2,500 కోట్ల రూపాయలు ప్రతి నెల మొదటి తారీఖున 4,000 రూపాయలు వృద్ధాప్యులకైతే, 6,000 రూపాయలు వికలాంగులకైతే, అదేవిధంగా 15,000 రూపాయలు కదలలేని పరిస్థితిలో ఉంటే, ఇంత పెద్ద ఎత్తున ఏ రాష్ట్రంలో కూడా దేశంలో ఎక్కడా కూడా ఇలాంటి పెన్షన్ కార్యక్రమాన్ని ఇంతవరకు ఎవరు అమలు చేయలేదు. ఎందుకు చేస్తున్నాం ఇదంతా కూడా తెలియజెప్పాల్సిన బాధ్యత తెలుగుదేశం పార్టీ నాయకత్వం మీద, కూటమి నాయకత్వం మీద ఉందని చెప్పి దాన్ని ప్రతి నెల మొదటి రోజున ఏ రోజైతే పంచుతున్నామో ఆ గ్రామాల్లో అందరూ కూడా ప్రతి ఇంటికి వెళ్ళి ఈ పంపిణీ ఏ రకంగా జరుగుతుంది, ఎంత వస్తుంది, ఈ గతంలో ఎవరన్నా ఇచ్చారా, లేకపోతే ఏ రాష్ట్రంలోనే ఇస్తా ఉన్నారా, ఇదంతా కూడా మనం చెప్పాల్సినటువంటి అవసరం మన మీద ఉంది అని చెప్పి రేపటి కార్యక్రమాన్ని కూడా దిగ్విజయం చేయమని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ మీ దగ్గర సెలవు. మార్గశిర మాసంలో లక్ష్మీనారాయణ అనుగ్రహం 50 మందికి లభించాలనే మహాసంకల్పంతో జగజ్జనని శ్రీ లలితాపరమేశ్వరి అమ్మవారికి విశేష సామూహిక కుంకుమార్చన పూజను ఘనంగా నిర్వహించారు. స్థానిక నాజర్పేటలోని అనుగోలు వారి వీధిలో గల వేదిక్ బ్రాహ్మణ సేవా సమైక్య కార్యాలయ భవనంలో ఆదివారం విశేషంగా 5 లక్షల సార్లు 258 మంది సుహాసినులు సామూహికంగా శ్రీ లలితా పరమేశ్వరి మాతకు కుంకుమార్చన పూజలు నిర్వహించారు. వేదిక బ్రాహ్మణ సేవా సమైక్య కార్యవర్గం మహిళా విభాగ కార్యక్రమాలను పర్యవేక్షించారు. కార్యక్రమ విశిష్టను సంస్థ ప్రధాన కార్యదర్శి తాడేపల్లి సూర్యనారాయణమూర్తి మీడియాకు వివరించారు. ఈ కార్యక్రమంలో పీరాట్ల రమణి, తాడేపల్లి లక్ష్మీ తులసి, సామవేదం సత్యనారాయణ, అమ్మని సుబ్రహ్మణ్యం, బి కామేశ్వరరావు, కెవి సుబ్రహ్మణ్యం, బుర్రా ప్రభాకర్, టి ఆంజనేయులు, ఎం అనిల్ తదితర మహిళా భక్తులు పాల్గొన్నారు. వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తెనాలి వారి ఆధ్వర్యంలో జగజ్జనని జగన్మాత లలితా పరమేశ్వరికి వేదిక్ బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించడం చేసి ఉన్నారు. అంతేకాకుండా లోక కళ్యాణార్థం ప్రకృతి వైపరీత్యాల నుంచి తట్టుకునే విధంగా ఆ అమ్మ కరుణా కటాక్షాలు కావాలనే ఉద్దేశంతో తెనాలిలో ఉన్న మహిళలందరూ సుమారు 200 మంది 5 లక్షల కుంకుమార్చన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మహిళలు విశేషంగా పాల్గొని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి ఉన్నారు. ఈ రోజున సుమారు 208 మంది సుహాసినుల చేత తెనాలి వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య మహిళా విభాగం వారు విశేష కుంకుమార్చన కార్యక్రమం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సుమారు 5 లక్షల సార్లు లలితా సహస్రనామ పారాయణం చేస్తారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వాళ్ళందరికీ వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య తరఫున మా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ఈ లోక కళ్యాణం కోసం, లోకక్షేమం కోసం సర్వజనులు బాగుండాలని వేదిక బ్రాహ్మణ సేవా సమాఖ్య ఇదోదిక వైదిక కార్యక్రమాలలో భాగంగా ఈ సహస్ర కుంకుమార్చన కార్యక్రమం చేస్తున్నాం. లక్ష్మీనారాయణ అనుగ్రహం ఎక్కువ ఉంటుంది కాబట్టి ఈ రోజున లోక జననైన అమ్మవారి పూజతో పైన కుంకుమార్చన జరుగుతున్నది. ఈరోజు 200 మంది సువాసినులు ఈ పూజలో పాల్గొని వారందరూ కూడా ఈ మా బిల్డింగ్ క్షేమము ప్లస్ లోకక్షేమము తెనాలి పట్టణ ప్రజల క్షేమము కోరి
ఈ కార్యక్రమం చేస్తున్నారు. వారందరికీ కూడా ఆర్థిక శుభాకాంక్షలు. సామాజిక చైతన్యమే లక్ష్యంగా తెనాలి ప్రాంతపు కళాకారులు, సాహితీమూర్తులు తమదైన పందాతో ముందుకు సాగారని, అలాంటి కళాకారులను, సాహితీవేత్తలను స్మరించుకుంటూ తెనాలి ఉత్సవ్ పేరుతో స్వర్లయ సంస్థ వారు తమ వార్షికోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించుకోవడం అభినందనీయమని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ అన్నారు. సంగీత సాంస్కృతిక సంస్థ స్వర్లయ వేదిక వార్షికోత్సవాన్ని స్వర్లయ తెనాలి ఉత్సవ్ పేరిట కళాక్షేత్రం వేదికగా ఏర్పాటు చేసిన 2 రోజుల కార్యక్రమంలో ఆదివారం ముగింపు సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. స్వరలయ వ్యవస్థాపకులు సాయి లక్కరాజు పర్యవేక్షణలో తొలుత సంగీత విభావరి కార్యక్రమాన్ని నిర్వహించారు. మోదుకూరి జాన్సన్, బొల్లిముద్ద శివరామకృష్ణ, వేటూరు సుందరామూర్తి రచించిన పాటలను గాయని గాయకులు మృదు మధురంగా ఆలపించారు. ముగింపు సభలో పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాయంప్రసాద్ తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ సంగీత, సాహిత్య, కళా రంగాల్లో తెనాలి ప్రాంతానికి ఉన్న ప్రాధాన్యతను, కళాకారుల సామాజిక చైతన్యాన్ని ప్రస్తావిస్తూ సుదీర్ఘ ఉపన్యాసం చేశారు. మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపైన రాజకుమారి, బీసీ సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు కేసన శంకర్రావు వారి ప్రసంగాల్లో స్వరలయ వేదిక ద్వారా సాయి లక్కరాజు తెనాలి ఖ్యాతిని ఖండాంతరాలకు చాటారని, ఒక చక్కని కార్యక్రమాన్ని ఏర్పాటు చేసి సాహితీవేత్తలను, కళాకారులను స్మరించుకుంటూ నాటి మేటి కళాకారులను సత్కరించుకోవడం అభినందనీయమని అన్నారు. వెండితెర, బుల్లితెర నటి శివపార్వతి మాట్లాడుతూ స్వర్గీయ నందమూరి తారక రామారావుతో తమ పరిచయం, తెనాలి పట్టణంలో తన బాల్య స్మృతులను గుర్తు చేసుకున్నారు. స్వరలయ సంస్థ చేస్తున్న కళాసేవలను ప్రత్యేకంగా ప్రశంసించారు. అనంతరం అతిథుల చేతుల మీదుగా సీనియర్ కళాకారులు ఆరాధ్యుల వెంకటేశ్వరరావు, బడుగు రామ్మోహన్ రావు, టీవీఎన్ మల్లేశ్వరరావు, ఎంవి రఘునాథరావు, బొల్లిమొంత కృష్ణ, రేవతి శంకరులను ఘనంగా సత్కరించారు. కళాకారులు, కళాభిమానులు, సాహితీవేత్తలు, వివిధ రంగాల ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బిడ్డని ఏ రకంగా తల్లి కంట ఉంటుందో, మరి 9 మాసాలు మోసి పెంచి కనేటప్పుడు కంటం అనేది స్త్రీకి అది మరో జన్మ అని చెప్తూ ఉంటారు. తల్లి ఏ రకంగానో, ఆ పురమ తల్లి ఏ రకంగా అయినటువంటి ఓర్పు, నేర్పు ఏ రకంగా ఉంటుందో, మరి లక్కరాజు సాయి లాంటి వాళ్ళు కూడా అలాంటి ఓర్పు, నేర్పుతో కూడినటువంటి ఈ రోజున కళల్ని పోషించడానికి, మా తల్లిని రక్షించడానికి చేసే ప్రయత్నమే ఈ ప్రయత్నం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. కళను పోషించడమే కాకుండా ఇది నిక్షిప్తమైనటువంటిది. కళ అనేది నిక్షిప్తమైనటువంటిది. ఎంత తీసినా కూడా ఇంకా తీయాలి. ఏంటంటే దానికి దేర్ ఇస్ నో ఎండ్ ఫర్ ఇట్. సశేషం ఎప్పుడు కూడా నువ్వు ఎంత తీయగలితే, కళల్ని ఎంత పోషించగలితే ఇంకా అన్ని కళలు వస్తూనే ఉంటాయి. ఈరోజు కూడా అలాంటి కళాకారులు సృష్టించబడినటువంటి తెలుగు తల్లి గొప్ప నిర్విషణమైనటువంటి గొప్ప అనుభూతి. స్వర్గీయ నందమూరి తారక రామారావు ఆయన చూస్తే ఆయన చూపు అట్లా పడితే చాలు అనుకునే అందం. అలాంటి అద్భుతమైనటువంటి మహానటుడు. నరాన కూడా రసానుభూతి కలిగేలాగా అన్వయించగలుగుతున్నాడు. ఆహార్యంలో కానీ, అభినయంలో కానీ అందరిని కలిగించగలిగే ఈ కళాకారులందరూ కూడా ఎవరికొళ్ళు పోషణ చేయాలి. ఒక కళాకారుడు ఏమేమి నేర్చుకోవాలి, ఎన్ని నేర్చుకోవాలి అంటే నేను అన్నీ నేర్చేసుకున్నానని చెప్పడం కాదు చూడండి, అది అనంతం. ఇంతటితో ఇది మనకు తెలుసు, ఇది నేర్చుకున్నాం అనుకుంటే పొరపాటు. ఇది మహాసముద్రం. ఏ ఒడ్డుకు చేరామన్నది చెప్పాల్సింది మన సక్సెస్ మాత్రమే. ఈ సక్సెస్కి కారణం ప్రథమంగా తెనాలి, రెండోది నాటక రంగం. నాటక రంగం నాకు కేవలం బుద్ధి మాత్రమే కాదండి, యుక్తిని నేర్పింది, జీవితాన్ని కూడా ఇచ్చింది. నాటక రంగంలో పరిణితి చెందిన ఒక కళాకారుడు ఎక్కడైనా బతకగలుగుతాడు అనడానికి నాలాంటి వాడు ఎంతోమంది రుజువయ్యారు. ఇక్కడ ఉన్నప్పుడు తెనాల్లో, ఈ చుట్టుపక్కల ప్రదేశాల్లో, గుంటూరు జిల్లాలో ఎన్ని ఊళ్ళు ఉన్నాయో అన్ని ప్రదేశాలు తిరుగుతూ నాటకాలు వేస్తున్నప్పుడు మీ అందరి ఆత్మీయతను చూశాను, మీ అందరి ప్రోత్సాహం చూశాను, మీ అందరి నుంచి నేను ఎన్నో నేర్చుకున్నాను. మరి మన నాటక రంగం మనకి ఏం నేర్పింది? చాలా నేర్పింది.
క్యారెక్టర్ వేసుకున్నాం, మేకప్ తూడు చేసాం, డబ్బులు ఎంత వచ్చాయి లెక్క పెట్టుకున్నాం, అవి కావాలి. కానీ డబ్బుల మీదే నడవకూడదు, డబ్బులతోనే బతకకూడదు. మనకంటూ ఒక వ్యక్తిత్వం ఉంది, దాన్ని చాటుకోవాలి. ఒక కళ, చాలా కష్టతరమైనటువంటి కళ, మన హృదయాన్ని అద్దుకునే కళ కూడా ఉంది. ఇంకా కోలాటం అంటే ఆనాటి నుంచి ఈనాటి వరకు కూడా ఒంటికి వ్యాయామం, చూడటానికి కనులకు మంచి ఆహ్లాదం. ఆ కోలాటాలు ఆడటం అనేది ఆడపిల్లలు ముఖ్యంగా చాలా చోట్ల తిరునాళ్ళలో కానివ్వండి, పండుగలప్పుడు కానివ్వండి మనం ఎంజాయ్ చేస్తూ ఉంటాం, చాలా ఆస్వాదిస్తూ ఉంటాం. అటు తోలు బొమ్మలాట, ఇటు కోలాటం ఆట, అంతేకాకుండా చెక్క భజనలు, అనేక రకాలుగా సాయి గారు మరి ఏడ్చి కూర్చి వేపయాసను కూర్చి ఇక్కడ అవన్నీ ప్రదర్శన చేయడం అనేది చాలా గొప్ప విషయంగా నేను భావిస్తున్నాను. నేను మిస్ అయ్యాను అవన్నీ కూడా. అది శివపార్వతి గారు స్థానికంగా ఉన్నటువంటి మరి మన మహిళ. ఎందుకంటే ఆవిడ 15-16 సంవత్సరాల నుంచే కళారంగంలో దిగినటువంటి వ్యక్తి. ఈ రాష్ట్రంలో అనేక ప్రాంతాల్లో కూడా కళా పరిషత్తు నాటకాల్లో పోటీల్లో పాల్గొన్నటువంటి వ్యక్తి కూడా. అలాంటి వ్యక్తి వాళ్ళ సినీ రంగంలో ఒక పేరు ప్రఖ్యాతులు గడించి పెద్దల మన్ననలు పొందినటువంటి వ్యక్తి మన ఆడపడుచు శివపార్వతి గారికి. శారీరకంగా, మానసికంగా ఉల్లాసాన్ని, సంఘంలో గౌరవాన్ని పెంచే క్రికెట్ క్రీడను విద్యార్థులకు చేరువ చేస్తున్న యువ క్రికెట్ అకాడమీ సేవలు ప్రశంసనీయమని, భవిష్యత్తులో యువ క్రికెట్ అకాడమీ తెనాలి క్రీడా విభాగంలో మహోన్నత స్థాయికి చేరుకోవాలని తెనాలి నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ ఆకాంక్షించారు. యువ క్రికెట్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం స్థానిక చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్ ప్రాంగణంలో అంతర్ కళాశాలల ఇంటర్ విద్యార్థులకు ఏర్పాటు చేసిన క్రికెట్ టోర్నమెంట్ ను తెలుగు యువత నియోజకవర్గ అధ్యక్షులు కోగంటి రోహిత్ ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా రోహిత్ మాట్లాడుతూ యువ క్రికెట్ అకాడమీ తెనాలి ప్రాంతంలో విద్యార్థులకు క్రికెట్ క్రీడపై ఆసక్తి పెంచుతూ వారిని మెరుగైన క్రీడాకారులుగా తీర్చిదిద్దే విషయంలో చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. యువత సెల్ ఫోన్ గేమ్లను క్షేత్రస్థాయిలో క్రికెట్ క్రీడపై ఆసక్తిని పెంచుకోవడం ద్వారా వారి భవిష్యత్తు సక్రమ పందాలో సాగుతుందన్నారు. కోచ్ మాలిక్ మాట్లాడుతూ తెలుగు యువత యువ నాయకుడు కోగంటి రోహిత్ ప్రజానాయకుడిగా ఎదగాలన్నారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ పట్టణ మైనార్టీ విభాగం నాయకుడు షేక్ సుబాని, వివేకా విద్యా సంస్థల డీన్ నన్నపనేని సునీల్ తదితరులు పాల్గొనగా ఇంటర్ క్రికెట్ టోర్నమెంట్ లో నారాయణ విద్యార్థులు, వివేక విద్యార్థుల మధ్య పోటీ నిలగా తెలుగు యువత అధ్యక్షులు కోగంటి రోహిత్ క్రీడాకారులకు అభినందనలు తెలిపారు. చెంచుపేటలోని ఆర్పీఎం క్లబ్లో మరి తెనాలి ప్రీమియర్ లీగ్ ఇంటర్మీడియట్ కాలేజీ స్థాయిలో ఇనాగ్రేషన్ మ్యాచ్ నారాయణ కాలేజీకి మరియు వివేక కాలేజీకి మధ్య ఈ మ్యాచ్ని మరి ప్రారంభించడానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి అన్నగారు గత నెలలో విఎస్ఆర్ కాలేజీలో జరిగినటువంటి ట్రై సిరీస్లో పిల్లలు జోనల్ మ్యాచెస్ సెలెక్ట్ అయ్యారు. అన్నగారి చేతుల మీదుగా మరి ఆ సర్టిఫికేట్స్ కూడా పిల్లలకి ఇప్పించే కార్యక్రమం మరి ఇదే వేదికలో పెట్టడం జరిగింది. మరి ఈరోజు యువతలో చాలామంది అనేక యాక్టివిటీస్లో ఉన్నారు. మరి రాజకీయంగా మరి అన్ని విధాలుగా కూడా మరి యూత్గా యాక్టివ్గా ఉన్నటువంటి మా అన్నగారు రోహిత్ అన్న గారిని మరి ఈరోజు ఇక్కడ పిలిపించుకుని టాస్ వేసి మరి అన్నగారిని గౌరవించుకోవడం చాలా ఆనందకరమైన విషయం. భవిష్యత్తులో అన్నగారు మంచి మంచి పనులు, పదవులు, ఆరోగ్యాలతో నిండుగా ఉండాలని చెప్పి మనస్ఫూర్తిగా మా యువ క్రికెట్ అకాడమీ తరఫు నుంచి మేము ఆకాంక్షించ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ఈరోజు పిల్లలు సోషల్ మీడియాల్లో ఇతర కార్యక్రమాల్లో పక్కదారి పడుతున్న సందర్భంలో ఈరోజు సోదర్ మాలిక్ గారు, అట్లాగే వివేక డీన్ సునీల్ గారు ఈ పిల్లల్ని ఒక కొత్త దారిలో తీసుకురావడానికి నిరంతరం ఎప్పుడూ కష్టపడుతూనే ఉంటారు. గత 10 ఏళ్లుగా వీళ్ళు చేస్తున్న కార్యక్రమాలు మేము చూస్తూనే ఉన్నాము. పిల్లలు చూస్తుంటే చాలా ముచ్చటేస్తుంది. ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు, ఎంత కష్టపడుతున్నారు. ఈరోజు మన తెనాలికి యువ క్రికెట్ అకాడమీ ఒక మైలురాయి కాబోతుంది. ఈ మన మాలిక్ గారి గురించి చెప్పాలంటే గత 10-15 సంవత్సరాల నుంచి తెనాలిలో ప్రతి ఒక్కరికి, యువత అనే ప్రతి ఒక్కరికి క్రికెట్ అకాడమీ ద్వారాను, చెస్ అకాడమీ ద్వారాను శిక్షణ, నైపుణ్యం అన్నీ నేర్పించి తన వంతుగా సహాయ సహకారాలు అందించి సేవలు అందించిన మన యువ క్రికెట్ అకాడమీ మాలిక్ గారికి నా శుభాభినందనలు. మాలిక్ గారు యువతరాన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో ఈ క్రికెట్ అకాడమీ తెనాలిలోనే కాదు, భవిష్యత్తులో ఇంకా ఎక్కువ అకాడమీలు రూపొందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. శ్రీ పరంజ్యోతి సర్వదేవ మానవాలయం నందు ఆదివారం తల్లిదండ్రుల పాదసేవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ తల్లిదండ్రులు ప్రేమపూర్వకంగా తమ బిడ్డలకిచ్చే ఆశీస్సులు వారు జీవితంలో ఉన్నత చేరుకోవడానికి ఎంతగానో దోహదపడతాయని అనుగ్రహ భాషణ చేశారు. శ్రీ పరంజ్యోతి కల్కి సేవా సమితి ఆధ్వర్యంలో ఆదివారం బురిపాలెంలోని శ్రీ సర్వదేవ పరంజ్యోతి మానవ సేవ ఆలయంలో సేవకులు తల్లిదండ్రులకు పాదపూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా అచ్యుత దాసాజీ మాట్లాడుతూ శ్రీ పరంజ్యోతి భగవతి భగవాన్ బోధనలను అనుసరించి తల్లిదండ్రులపై చిన్ననాటి నుండి పిల్లల్లో గౌరవం, వినయ విధేయతలు, ప్రేమ వంటి ఉన్నత భావాలను పెంపొందించడానికి సేవా సమితి ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందని అన్నారు. బురిపాలెం, తెనాలి పరిసర ప్రాంతాల తల్లిదండ్రులు వారి పిల్లలతో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. విద్యార్థినులు పోటీతత్వాన్ని పెంచుకుని లక్ష్య సాధనలో ఉన్నతంగా ఎదగాలి. ఎన్ఆర్ఐ విద్యాసంస్థల జూనియర్ ఇంటర్ యూత్ ఫెస్ట్ కార్యక్రమంలో విద్యార్థులకు దిశానిర్దేశం చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్. ఏపీ ఎన్జీఓ ఉద్యోగుల సంఘం ఎన్నికల్లో విజయకేతనం ఎగురవేసిన విభిక్షాలు ప్యానల్. విద్యుత్ ఉద్యోగుల ఉద్యోగ భద్రత కోసం ప్రాణత్యాగం చేసిన మహనీయుడు ఎస్ఏఎస్ కామేశ్వరరావు. విద్యుత్ జీఈ అక్కల సత్యనారాయణ నివాళి. షుగర్వాది నియంత్రణకు ఆహారపు అలవాట్లు మార్చుకోవాలి. డాక్టర్ శారద. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.